ఒకసారి ఊహించుకుందాం. హ్మ్. మనం బయట నడుచుకుంటూ వెళ్తున్నాం. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది అనుకుందాం. అవును, వెంటనే గొడుగు తీస్తాం కదా. కరెక్ట్. మనం తడవకూడదనే ఒక ఉద్దేశంతో వెంటనే మన దగ్గరున్న గొడుగు తెరుస్తాం. ఇక్కడ గొడుగు తెరవడం వెనుక ఒక స్పష్టమైన లక్ష్యముంది. కాని గాలి ఎంత తీవ్రంగా ఉందంటే ఆ ఉధృతికి మన గొడుగు కాస్త విరిగిపోయిందనుకుందాం. హ్మ్. ఇక్కడ పరిస్థితి పూర్తిగా మన చెయ్యి దాటిపోయింది. మనమేమీ చెయ్యలేం. ఎగ్జాక్ట్లీ. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇంగ్లీష్ భాషలో ఈ రెండు విభిన్న పరిస్థితులను, అంటే మనం చెయ్యాలనుకున్న పనిని మరియు బాహ్య పరిస్థితుల తీవ్రత వల్ల జరిగిపోయిన పనిని వ్యక్తపరచడానికి పూర్తిగా భిన్నమైన వ్యాకరణ నియమాలున్నాయి. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ చర్చలో మనం ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి నిద్ర లేకుండా చేసే రెండు ఆంగ్ల పదబంధాల వెనుకున్న అసలు రహస్యాలను ఛేదించబోతున్నాం. అవే సో దాట్ మరియు సచ్ దాట్. అవునండి. ఈ రెండు పదబంధాలు పైకి చూడ్డానికి దాదాపు ఒకేలా అనిపిస్తాయి. రెండింటిలోనూ దాట్ ఉంది. రెండు కూడా ఒక పని వల్ల జరిగే ఫలితాన్నే సూచిస్తాయి. కానీ భాషాపరంగా చూస్తే ఈ రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందినవి. నిజమే. మన ముందున్న ఎసో దాట్ వర్సెస్ సచ్ దాట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అనే సోర్స్ మెటీరియల్ని పరిశీలిస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మన లక్ష్యమేంటంటే కేవలం ఒక నియమాన్ని బట్టి పట్టడం కాకుండా అసలు ఆ నియమం ఎందుకు పుట్టింది అనేది తెలుసుకోవడం. ఖచ్చితంగా. అది మన మెదడులోని ఆలోచనను ఎలా బయటపడుతుంది అనే కోణంలో మనం ఈరోజు లోతుగా విశ్లేషించాల్సిందే. కారణం మరియు ప్రభావం, అదేనండి, ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ని ఇవి ఎలా డీల్ చేస్తాయో చూద్దాం. సరే, మనం మన గొడుగు ఉదాహరణలోని మొదటి భాగాన్ని తీసుకుందాం. తడవకూడదనే ఉద్దేశంతో గొడుగు తీర్చాను. ఇక్కడ ఒక స్పష్టమైన పర్పస్, ఒక లక్ష్యముంది కదా. అవును, ఒక ఇంటెన్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఈ ఉద్దేశం గురించి మాట్లాడేటప్పుడే సో దాట్ తెరపైకొస్తుంది. ఒక చిన్న ఉపమానం తీసుకుంటే మనం నదిని దాటాలనే ఉద్దేశంతో వంతెన నిర్మిస్తాము. ఇక్కడ మన చర్యకు, మన అంతిమ ప్రయోజనానికి మధ్య ఒక వారధిలాగా ఈ సో దాట్ ఉపయోగపడుతుంది కదా. పర్ఫెక్ట్గా చెప్పారు. ఒక పని ఎందుకు చేస్తున్నామో దాని అంతిమ ప్రయోజనం అంటే ఇంటెండెడ్ రిజల్ట్ ఏమిటో చెప్పడానికి ఇది వాడతాం. అయితే ఇక్కడ అసలు మ్యాజిక్ అంతా దీని వెనుక ఉన్న వ్యాకరణ నిర్మాణంలో దాగి ఉంది. ఆ ఫార్ములా గురించి చెప్పండి. దీని ఫార్ములా చూస్తే సో దాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ బేస్ వర్బ్. చాలామంది ఇక్కడ మోడల్ వర్బ్ అంటే క్యాన్, కుడ్, విల్, వుడ్ లాంటివి ఎందుకు వాడాలి అని అడుగురు. కేవలం గుడ్డిగా బట్టి పడతారు. అవును, అది చాలా ఆసక్తికరమైన పాయింట్. నేను ఎప్పుడూ ఆ కోణంలో ఆలోచించలేదు. కాని దానికొక బలమైన మానసిక కారణముంది. అంటే మామూలు క్రియలు వాడకుండా ఈ క్యాన్, కుడ్ లే ఎందుకు వాడాలి? ఇప్పుడు ఐ ఓపెన్ ద అంబ్రెల్లా సో దట్ ఐ స్టే డ్రై అని నేరుగా అనొచ్చు కదా. ఎందుకు సో దట్ ఐ క్యాన్ స్టే డ్రై అనాలి? మంచి ప్రశ్న. ఎందుకంటే సోదాట్ తర్వాత వచ్చే ఫలితం ఇంకా జరగలేదు. అది భవిష్యత్తులో జరగాల్సిన ఒక అవకాశం లేదా ఒక సామర్థ్యం. ఓహో, అర్థమైంది. చూడండి, మీరు గొడుగు తెరిచిన క్షణంలో మీరింకా పొడిగానే ఉన్నారు. వర్షం నుంచి రక్షించుకోవడమనేది మీ ముందున్న ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరొచ్చు లేదా నెరవేరకపోవచ్చు. కరెక్ట్. గాలికి గొడుగు విరిగిపోతే తడిచిపోతాం కదా. అదే, ఈ అవకాశాన్ని, సామర్థ్యాన్ని సూచించే పదాలే ఈ మోడల్ వర్బ్స్. అందుకే క్యాన్ అంటే చేయగలను, విల్ అంటే చేస్తాను లాంటి పదాలను ఇక్కడ ఖచ్చితంగా వాడాల్సిందే. ఈ సూక్ష్మమర్థమైతే వాక్య నిర్మాణం ఎప్పటికీ తప్పు కాదు. ఇది నిజంగా చాలా తార్కికంగా ఉంది. మనం చూస్తున్న సమాచారంలోనే ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. షీ స్టడీస్ హార్డ్ సో దట్ షీ కెన్ పాస్ ద ఎగ్జామ్. ఆమె పరీక్ష పాస్ కావాలనే ఉద్దేశంతో కష్టపడి చదువుతోంది. అవును, ఇక్కడ పాస్ అవ్వడం అనేది ఇంకా జరగలేదు. ఎగ్జాక్ట్లీ. అది భవిష్యత్తులో సాధించాలనుకుంటున్న లక్ష్యం. అందుకే కెన్ పాస్ అని వాడారు. ఒకవేళ ఇక్కడ మోడల్ వర్బ్ వాడకపోతే ఆ వాక్యానికి ఆ ఉద్దేశపు బలం ఉండదన్నమాట. అంతేకాదు, గతం గురించి మాట్లాడేటప్పుడు కూడా ఈ నియమం తన పని తాను చేస్తుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఐ స్పోక్ క్వయట్లీ సో దాట్ నో వన్ వుడ్ హియర్ మీ. నేను నెమ్మదిగా మాట్లాడాను ఎందుకంటే ఎవరు వినకూడదని. ఇక్కడ పాస్ట్ టెన్స్ వాడుతున్నాం.
అవును, గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విల్కు బదులుగా వుడ్ వాడారు. కానీ ఎవరూ వినలేదు అని ఖచ్చితంగా చెప్పట్లేదిక్కడ. వినకూడదనే ఉద్దేశంతో ఆ పని చేశాను అని మాత్రమే చెబుతున్నారు. ఇది ఆ వ్యక్తి నియంత్రణలో ఉన్న ఒక ప్రయత్నం. హ్మ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే సో దాట్ అనేది ఎప్పుడూ ఒక డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి గురించి చెప్తుందన్నమాట. అతని చేతుల్లో కంట్రోల్ ఉంటుంది. కరెక్ట్, వెరీ వెల్ సెడ్. డాక్యుమెంట్లో ఇంకో ఉదాహరణ ఉంది. హీ సేవ్డ్ మనీ సో దట్ హీ కుడ్ బై ఎ కార్. కారు కొనాలని ఉద్దేశ్యంతోనే డబ్బు పొదుపు చేశాడు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్న చర్యల పరంపర. కానీ ఇక్కడే నాకింకో కోణం కనిపిస్తోంది. ఏమిటది? జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్లు మన ప్రణాళికల ప్రకారమే సాగదు కదా. మనం డబ్బు పొదుపు చేస్తాం, కారు కొనాలని వెళతాం. కానీ అక్కడ కార్ల ధరలు ఎంత విపరీతంగా పెరిగిపోయాయంటే మనం కొనుక్కోలేం. ఇక్కడ మన ఉద్దేశ్యం ఓడిపోయింది, పరిస్థితి యొక్క తీవ్రత గెలిచింది. ఇక్కడే కదా సచ్ దట్ ప్రవేశిస్తుంది. అబ్సల్యూట్లీ. ఆ ఆకస్మిక మార్పునే భాష సచ్ దట్ ద్వారా వ్యక్తపరుస్తుంది. ఇందాకటి గొడుగు ఉదాహరణలో గాలి తీవ్రతకు గొడుగు విరిగిపోవటం లాంటిదన్నమాట. ఇక్కడంతా తీవ్రత మీదే నడుస్తోంది. అవును, సో దట్ అనేది పర్పస్ అయితే సచ్ దట్ అనేది ఇంటెన్సిటీ అంటే తీవ్రత. ఇక్కడ మన చేతుల్లో ఏమీ ఉండదు. ఒక పరిస్థితి లేదా ఒక వస్తువు యొక్క తీవ్రత ఎంతగా ఉందంటే దానివల్ల ఒక తప్పనిసరి ఫలితం ఏర్పడుతుంది. రైట్. డాక్యుమెంట్లోని ఈ ఉదాహరణ చూడండి. ఇట్ వాజ్ సచ్ అ బోరింగ్ ఫిల్మ్ దట్ వీ లెఫ్ట్ హాఫ్వే. ఇక్కడ సినిమా మధ్యలో వెళ్ళిపోవాలని ఎవరూ ప్లాన్ చేసుకోరు కదా. ఖచ్చితంగా చేసుకోరు. సినిమా అంత విసుగు పుట్టించడం అనేది ఆ పరిస్థితి యొక్క తీవ్రత, ఆ ఇంటెన్సిటీ వల్ల వాళ్ళలా చేయాల్సొచ్చింది. కానీ ఇక్కడ నాకు టెక్నికల్ డౌట్ ఉంది. చెప్పండి. సినిమా చాలా బోర్గా ఉంది కాబట్టి వచ్చేశామని చెప్పడానికి ఇట్ వాజ్ సో బోరింగ్ ఫిల్మ్ దట్ వీ లెఫ్ట్ అని కూడా అనొచ్చు కదా. అంటే రెండూ కారణం మరియు ప్రభావాన్నే చెబుతున్నాయి కదా. మధ్యలో ఈ సచ్ ఎందుకు తీసుకురావాలి? అసలు సచ్ దాట్కి సో దాట్కి అంత డిఫరెన్స్ ఏంటిక్కడ? ఈ ప్రశ్నే చాలామంది విద్యార్థులను పరీక్షల్లో బోల్తా కొట్టిస్తుంది. ఇంగ్లీష్లో సో మరియు సచ్ రెండూ తీవ్రతను చూపించే పదాలే, కానీ వాటి వెనక ఉన్న వ్యాకరణ చట్టాలు పూర్తిగా వేరు. ఓహో, రూల్స్ వేరా? అవును. సో అనేది ఒక అడ్వర్బ్. ఇది ఎప్పుడూ ఒక విశేషణానికి అంటే అడ్జెక్టివ్కు మాత్రమే అతుక్కుంటుంది. అంటే సో బ్యూటిఫుల్, సో టాల్ ఇలా అన్నమాట. అని సచ్ అనేది ఒక డిటర్మినా. ఇది ఎప్పుడూ ఒక నామవాచకాన్ని అంటే నౌన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. వెయిట్ ఒక్క నిమిషం. అంటే వాక్యంలో నౌన్ ఉంటే దానికి ముందు ఖచ్చితంగా సచ్ రావాలి అంటారా? అవును, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ఫిల్మ్ అనే నౌన్ని వాడుతున్నాం. బోరింగ్ అనేది ఆ సినిమా ఎలా ఉందో చెప్పే విశేషణం అంటే యాడ్జెక్టివ్. అర్థమైంది. కాబట్టి బోరింగ్ ఫిల్మ్ అనే నౌన్ ఫ్రేజ్ వచ్చినప్పుడు దాని ముందు సో వాడకూడదు, సచ్ మాత్రమే వాడాలి. అందుకే ఇట్ వాజ్ సచ్ ఎ బోరింగ్ ఫిల్మ్ అయింది. ఓ, ఇప్పుడు లాజిక్ క్లియర్గా అర్థమైంది. ఒకవేళ మనం సో వాడాలనుకుంటే ఆ వాక్యం నిర్మాణాన్ని పూర్తిగా మార్చేయాలి. ద ఫిల్మ్ వాజ్ సో బోరింగ్ దట్ వీ లెఫ్ట్ అని అనాలి. ఇక్కడ బోరింగ్ తర్వాత ఫిల్మ్ అనే నౌన్ లేదు చూసారా? వావ్, నౌన్ ఉందా లేదా అనేది ఇక్కడ ఒక చెక్ పోస్ట్ లాంటిదన్నమాట. ఈ చిన్న లాజిక్ తెలియకే ఎంతోమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంకొన్ని ఉదాహరణలు చూస్తే ద ప్రాబ్లమ్ వాజ్ సచ్ దాట్ వీ హ్యాడ్ టు క్యాన్సిల్ ద మీటింగ్. ఇక్కడ సమస్య యొక్క తీవ్రత మీటింగ్ను రద్దు చేసేలా చేసింది. కరెక్ట్. అలాగే హిజ్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ సచ్ దాట్ ఎవ్రీవన్ ఫెల్ సైలెంట్. అతని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఒక వ్యక్తి యొక్క ఉనికి వాతావరణాన్ని శాసించింది. ఇక్కడ అంతర్గత ఉద్దేశం కంటే బాహ్య పరిస్థితుల ఒత్తిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. అయితే ఇదంతా థియరీపరమైన విషయమైతే దీన్ని వాస్తవంగా ఎగ్జామ్ హాల్లో ఎలా గుర్తించాలి అనేది చాలా ముఖ్యం కదా. అవును, అకాడమిక్, టెక్నికల్ మరియు ఫార్మల్ రైటింగ్లో ఇవి తరచుగా వస్తూ ఉంటాయి. రేపు ఉదయం మనం పరీక్ష రాస్తున్నప్పుడు వాక్యం మొత్తం చదివి దాని భావాన్ని అర్థం చేసుకునేంత సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ రెండింటి మధ్య తేడాను వేగంగా గుర్తించడానికి కొన్ని కీవర్డ్స్ ఆధారంగా ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామినర్ ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టే క్లూజ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో వాక్యంలో ఎక్కడైనా ఇంటెన్షన్, ఎయిమ్, గోల్, ఇన్ ఆర్డర్ టు, వాంట్ టు లాంటి పదాలు కనిపిస్తే అక్కడ సో దాట్ వస్తుందనే మనం నిర్ధారించుకోవచ్చు.
ఎందుకంటే ఆ వాక్యం భవిష్యత్తులో సాధించబోయే ఒక ఫలితం వైపు చూస్తుంటుంది అంతేకదా 100% కరెక్ట్. అదే ఒకవేళ వాక్యంలో తీవ్రత అంటే డిగ్రీ, ఇంటెన్సిటీ, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ గురించుంటే అది సచ్ దాట్ పరిధిలోకి వస్తుంది. కాని ఇక్కడ ఎగ్జామినర్స్ ఈ నౌన్ మరియు యాడ్జెక్టివ్ మధ్య ఉన్న సంబంధంతో ఎలా ఆడుకుంటారో తెలిపే ఒక క్లాసిక్ ట్రాప్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓ అవును, డాక్యుమెంట్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో తరచుగా కనిపించే ఒక ప్రశ్న, ద వెదర్ వాస్ డాష్ బ్యాడ్ దట్ వీ క్యాన్సల్డ్ ద పిక్నిక్. ఇదొక గమ్మత్తైన ప్రశ్న. అవును, ఇక్కడ బ్లాంక్లో సచ్ వస్తుందా లేక సో వస్తుందా అని అడుగుతారు. ఒకవేళ ఆ వాక్యాన్ని తొందరగా చదివితే ద వెదర్ వాస్ సచ్ బ్యాడ్ అనేది వినడానికి చాలా బాగున్నట్లు సరైనదేననిపిస్తుంది. మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు ఇలాంటి వాక్యాలు వాడుతూనే ఉంటాం కూడా. అవును, స్పోకెన్ ఇంగ్లీష్లో ఆ ఫ్లోలో అలా అనేస్తుంటాం. కానీ మనం ఇందాక మాట్లాడుకున్న రూల్ ఇక్కడ అప్లై చేద్దాం. బ్యాడ్ అనేది ఒక యాడ్జెక్టివ్. దాని తర్వాత ఇక్కడ ఎటువంటి నౌన్ లేదు. వెదర్ అనే నౌన్ వాక్యం మొదట్లోనే వచ్చేసింది గదా, కాబట్టి యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ లేనప్పుడు మనం సచ్ను తీసుకురాకూడదు. ఖచ్చితంగా. అంటే సరైన సమాధానం ద వెదర్ వాస్ సో బ్యాడ్ దట్ వీ క్యాన్సల్డ్ ద పిక్నిక్. రైట్. ఒకవేళ ఎగ్జామినర్ అక్కడ బ్లాంక్ తర్వాత బ్యాడ్ వెదర్ అని ఇస్తే అప్పుడు ఇట్ వాస్ సచ్ బ్యాడ్ వెదర్ దాట్ అని మారుతుంది. ఇంగ్లీష్ గ్రామర్లో మార్కులు పోవడానికి ప్రధాన కారణం మనం ఆ వాక్యం వినడానికి ఎలా ఉంది అనేదానిమీద ఆధారపడటమే. నిజమే. మన చెవులకు అలవాటైన ప్రతి వాక్యం వ్యాకరణపరంగా సరైనది కాదు. అందుకే ఈ నౌన్ నియమాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలాంటి ప్రశ్నల్లో తప్పులు చేసే అవకాశమే ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఈ నియమాన్ని సోర్స్లోని ఇంకొక ఉదాహరణకు అన్వయిద్దాం. ఇట్ వాజ్ సచ్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లమ్ దాట్ వీ కుడెంట్ సాల్వ్ ఇట్. ఇక్కడ డిఫికల్ట్ అనే అడ్జెక్టివ్ వెంటనే ప్రాబ్లం అనే నౌన్ ఉంది కాబట్టే సచా వాడారు. కరెక్ట్. ఒకవేళ ప్రాబ్లం అనే పదం చివర్లో లేకపోతే అది ద ప్రాబ్లం వాజ్ సో డిఫికల్ట్ దాట్ అని మారుతుంది. గ్రామర్ని ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములాలాగా విడమర్చి చూసినప్పుడు దాని వెనుకున్న లాజిక్ ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది. మనం ఎప్పుడూ ఈ లాజిక్ని అనుసరించాలి తప్ప మన చెవులకు ఇంపైన దాన్ని కాదు. అలాగే మనం రెగ్యులర్గా వాడే ఐ వేకప్ ఎర్లీ సో దాట్ ఐ కెన్ ఎక్సర్సైజ్ అనే వాక్యం చూడండి. నేను వ్యాయామం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఉదయాన్నే నిద్రలేస్తాను. ఇక్కడ నిద్రలేవడం అనే ప్రస్తుత చర్య వ్యాయామం చెయ్యగలగడం అనే భవిష్యత్ సామర్థ్యానికి అనుసంధానించబడింది. అవును, ఇక్కడ క్యాన్ ఎందుకు వాడామన్నది ఇప్పుడు చాలా సెన్స్ మేక్ చేస్తోంది. అవును, ఇక్కడ వాడిన క్యాన్ అనే పదం ఉద్దేశ్యాన్ని ఎంత బలంగా తెలియజేస్తోందో ఇప్పుడు స్పష్టమవుతోంది. భాష అనేది కేవలం కొన్ని నియమాల సముదాయం మాత్రమే కాదు, అది మానవ ఆలోచన విధానానికి ఒక ప్రతిరూపం. మనం ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో దాని పట్ల మన దృక్పథమేమిటో ఆయా పదబంధాలు బయటపెడతాయి. మీరు చెప్పింది అక్షర సత్యం. పోటీ పరీక్షల్లో విజయం సాధించడమంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది బట్టి పట్టడం కాదు, ఆ భాష యొక్క ఆత్మను పట్టుకోవడం. మీరెప్పుడైతే ఆ లాజిక్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ ఒక భారం కాదు, అదొక ఆసక్తికరమైన సవాలుగా మారుతుంది. అవునండి, ఈ సోర్స్లో చివర్లో ఇచ్చిన మెసేజ్ కూడా అదే కదా, కీప్ లెర్నింగ్, ప్రాక్టీస్ హార్డ్, సక్సీడ్ అని. ఒకసారి ఈ నిర్మాణాలు అర్థమైతే వాటిని మనం చదివే వార్తాపత్రికల్లోనో చూసే సినిమాల్లోనో గమనించడం మొదలుపెడతాం. అప్పుడు అవి మన మెదడులో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఒక వాక్యాన్ని చూసినప్పుడు ఇది సో దాట్ ఎందుకయింది, సచ్ దాట్ ఎందుకు కాలేదు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. అదే అసలైన అభ్యాసం అంటే. వ్యాకరణం కేవలం మార్కుల కోసమే కాదు, మనం ఒక వృత్తిలో స్థిరపడినప్పుడు మన ఆలోచనలను ఇతరులకి ఎంత స్పష్టంగా, ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అనేదే మన సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిన్న చిన్న పదబంధాలే మన సంభాషణలకు ఒక స్పష్టతను తీసుకొస్తాయి. అబ్సల్యూట్లీ. ముగింపుగా చెప్పాలంటే ఈరోజు మనం చర్చించిన ఈ 2 చిన్న వ్యాకరణ సూత్రాలు మన జీవితానికి అన్వయించుకుంటే ఒక పెద్ద తత్వాన్ని బోధిస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే ఫిలాసఫికల్గా అంటారా? అవును, ఒకసారి ఆలోచించండి. సో దట్ అనేది మన అంతర్గత ఉద్దేశ్యాలను, మన మనస్సులోని కోరికలను ప్రతిబింబిస్తుంది. అంటే ఒక స్పష్టమైన లక్ష్యంతో మనం ఒక పని చేస్తాం. అది ఆత్మవిశ్వాసంతో కూడిన జీవన విధానం. చాలా డీప్ థాట్ ఇది. అదే సచ్ దట్ అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క తీవ్రతను, బాహ్య వాస్తవాలను, పరిస్థితుల ప్రభావాన్ని వివరిస్తుంది. ఇక్కడ మనం కేవలం పరిస్థితులకు ప్రతిస్పందిస్తాం. నిజమే. సో మనం రోజూ మాట్లాడే మాటల్లో,
మన ప్రవర్తనలో మనం ఎదురయ్యే పరిస్థితుల తీవ్రతకు కేవలం ప్రతిస్పందిస్తూ సచ్దట్లాగా బతుకుతున్నామా, లేదా మనకంటూ ఒక స్పష్టమైన లక్ష్యంతో, ముందస్తు ప్రణాళికతో సోడట్లాగా ముందడుగు వేస్తున్నామా? మన జీవితాన్ని నడిపిస్తోంది మన ఉద్దేశ్యాలా, లేక బాహ్య పరిస్థితులా? దీని గురించి ఒకసారి ఆలోచించండి. కేవలం ఒక ఆంగ్ల వ్యాకరణ సూత్రం ఇంతటి లోతైన జీవిత సత్యాన్ని దాచుకుందన్న విషయం నిజంగా ఆశ్చర్యకరం. ఖచ్చితంగా. ఈ ఆలోచనతోనే ఈనాటి మన చర్చను ముగిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం. ఆలోచిస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి.